పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని వేల మంది భక్తులు ఉన్నారు. వాటన్నిటిలో దేవుని కొరకు అత్యధికంగా శ్రమ పొందిన ఆయన ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు గారు. యోబు శ్రమను అనుభవించాడు, కానీ ఆయనకి మించి అపోస్తులుడైన పౌలు గారు ఉన్నారు కదా. పౌలు గారు దేవుని కొరకు అనుభవించిన శ్రమలు ఇంత అంతా కాదు. ప్రభువుని గురించి ప్రకటించినందుకు పౌలు గారు చెరసాల పాలైపోయాడు. పౌలు గారు అనుభవించిన శ్రమల్లో మనలో 1% కూడా మనం అనుభవించం. కానీ ఈ చిన్న సమస్యను దేవుడు ఏం చేశాడండి? ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, దేవుని కొరకు నీవెన్ని శ్రమలు అనుభవిస్తున్నావో, దేవుని కొరకు ఎన్ని అవమానాలు అనుభవిస్తున్నావో, ఒకరోజు రాబోతుంది శ్రమలన్నిటినీ దేవుడు మహిమగా మారుస్తాడు. మధ్యాకాశానికి ప్రభు వచ్చి, ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కి రమ్ము, మధ్యాకాశంలో వివాహం జరగబో. బోయాజ్కు, పరమ బోయాజ్గా పిలువబడుతున్న యేసు క్రీస్తు ప్రభువుకు పెండ్లి భార్యలుగా మనం మార్చబడబోతాం. ఎప్పుడో తెలుసా? శ్రమల్లో కూడా దేవునిలో మనం సాగిపోయినప్పుడు, ఇబ్బందుల్లో కూడా దేవునిలో మనం సాగిపోయినప్పుడు, కష్టాలలో కూడా దేవునిలో సాగిపోయినప్పుడు, ప్రభా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనకూడదు, ప్రభా నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అనకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఎన్ని కష్టాలు ఇచ్చాడో పరలోకంలో అంత ఎక్కువ మహిమను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎన్ని ఎక్కువ శ్రమలు ఇచ్చాడో, ఎన్ని ఎక్కువ ఇబ్బందులు ఇచ్చాడో, అత్యధికమైన మహిమ నిశ్చయముగా పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు.